లగచెర్ల సురేష్ లొంగుబాటు కొడంగల్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 14 రోజుల రిమాండ్ సంగారెడ్డి జైలుకు తరలింపు. మొత్తానికి సురేష్ జాడెక్కడా అంటే సురేష్ ఎప్పుడు లొంగిపోవాలో కూడా బీఆర్ఎస్ అధిష్టానం పక్క ప్రణాళిక ప్రకారమే లొంగిపోమన్నట్టు తెలుస్తున్నది. ఇన్ని రోజులు దగ్గర 2 వారాల పాటు మానవునికి దొరకకుండా, ఇంటెలిజెన్స్ వ్యవస్థకు దొరకకుండా, రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు దొరకకుండా చాలా భద్రంగా సురేష్ను కాపాడింది. ఓ విధంగా ఇది చెప్పాలంటే మరి ఒకవేళ ఆ టైంలో కనుక సురేష్ దొరికితే సురేష్ను పోలీసు వాళ్ళు చంపేటోళ్ళ, లేకపోతే రేవంత్ రెడ్డి అనుచరులే చంపేటోళ్ళ, చంపిపరేసి బీఆర్ఎస్ మీద మోపేటోళ్ళ, ఇది ఊహించలేము. కాబట్టి సమస్య తీవ్రతను అర్థం చేసుకొని మరి సురేష్ ఎక్కడన్నా జాక్కున్నాడా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడన్నా సురేష్ని దాచిపెట్టినా అనేది తెలియదు. కానీ సమస్య తీవ్రత కొంత తగ్గినాక సురేషే స్వయంగా ఇక్కడ లొంగిపోయిండు. ఆయనకు 14 రోజుల రిమాండ్ను విధించినట్టు తెలుస్తున్నది సంగారెడ్డి కోర్టు.